వైసీపీ నుంచి టీడీపీలోకి చివరి నిమిషంలో వచ్చి చేరేవారు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కొంతమందికి మరింత లక్ కలిసి మంత్రులుగా కూడా అయ్యారు. అయితే వారిలో ఇప్పుడు చాలా మంది మీద కూటమిలోనే ఒకంత అసంతృప్తి అయితే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధినాయకత్వం కూడా మంత్రులుగా మారి పనితీరుని బేరేజీ వేస్తున్నప్పుడు పెదవి విరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయని అంటున్నారు. వారి నేపథ్యంతో పాటు ప్రస్తుత పోకడ వల్ల కూడా మంత్రులుగా వారికి మంచి మార్కులు వారికి పడటం లేదని విశ్లేషిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న 24 మంది మంత్రులలో దాదాపుగా 70 నుంచి 80% మంత్రులు కొత్త వారే ఉన్నారు. వారిలో అనూహ్యంగా మంత్రులైన వారు విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్, అలానే తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్, కడప నుంచి మడింపల్లి రాంప్రసాద్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు. అయితే వారిలో కొండపల్లి మీద లేటెస్ట్ వివాదం ఏమిటంటే ఆయన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేశారు అని సోషల్ మీడియాలో దుమారం రేగింది. దాని మీద తాను అభివాదం మాత్రమే చేశాను తప్ప మరేమీ కాదని కొండపల్లి క్లారిటీ ఇచ్చేశారనుకోండి. అయితే అది సద్దుమణగలేదు. మరోవైపు విజయనగరంలో వైసీపీ ఆధిపత్యమే ఇంకా కొనసాగుతుందని కూడా కూటమిలో అసంతృప్తి బాగా ఉందని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్ విషయం తీసుకుంటే ఆయన చుట్టూ ఉన్న వారంతా వైసీపీ వారే ఉంటూ లబ్ధి పొందుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హై కమాండ్ ఆయన విషయంలో చెప్పాల్సింది చెప్పింది, ఆయన కూడా సర్దుకున్నారు అంటున్నారు. అయినా సరే ఆయన మీద కూడా కూటమిలో కొంత అసంతృప్తి అయితే ఉందని అంటున్నారు. ఇక మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లాలో మంత్రి. అక్కడ వైసీపీ ఓటమి చెందిన రాజకీయ ఆధిపత్యం చేస్తూనే ఉంది. దానిని ఎదుర్కోవడంలో ఆయన దూకుడు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరో సీనియర్ నేత మంత్రి కొలుసు పార్థసారథి కూడా చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టికెట్ సంపాదించిన వారే. ఆయన పెనుమలూరు నుంచి నూజివీడు వచ్చి మరి వైసీపీ కంచుకోటలో విజయం సాధించారు. అయితే ఇటీవల సర్దార్ గౌత్ లచ్చన్న పేరిట విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంతో ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. దాని మీద వివరణ కూడా ఇచ్చారు. వైసీపీ వీడిన తరువాత ఆ పార్టీ నేతలతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. ఇదంతా ఎందుకు అంటే ఒకవైపు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న వార్తలు వస్తున్న క్రమంలో ఈ విధంగా వైసీపీ నేడ కొందరి మంత్రులను వెంటాడుతూనే ఉందని అంటున్నారు. దాంతో వారిలో ఎవరు పదవులు కత్తెరపడుతుంది అన్న చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.